ఏందన్నా ఇవాళ మంచి జోరు మీద ఉన్నావు? మీ పెళ్లి రోజు అయింది? పెళ్లి రోజు కాదురా, దానికి మస్తు టైం ఉంది. ఏంది వదిన ఏం మాట్లాడతలేవు? మనోవ్రతం అయింది? కుంపదీసి తిరుపతి అన్నకు మతిపోయినట్టు నీకు మాట పడిపోయింది వదినే. అన్న వదిన నోరికి ఏమైంది? కొంచెం నువ్వన్నా చెప్పరాదే. నోరు పడిపోలేదు, మాట బంద్ కాలేదు. వారం రోజులు మౌనవ్రతం చేస్తా అని నా మీద ఒట్టేసింది. ఒట్టేసిందా? జర మౌనవ్రతంకు గల కారణం ఏంది చెప్పన్నా ఇంటా. ఇవాళ ఏ వారం రా? మంగళవారం. సరిగ్గా 6 రోజుల కింద ఏం జరిగిందంటే ఏం జరిగిందే? ఏం జరిగిందంటే ఏం జరిగిందన్నా? ఎందుకంటే గట్టి పెడుతున్నావు? నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే పోలే. బయట సులోచన ఏమన్నా అన్నావా? నేనేమన్నా కొత్తగా? అందరూ అనుకునేదే అన్నా. వార్డ్ మెంబర్ వాసడానికి అలవాటని. నువ్వు కళ్ళారా చూసినావా? నేను చూసేదేంది? అందరికి తెలిసిందే, అందరూ అనుకునేదే. అదే విషయం నేను వాళ్ళ వెళ్ళ చెవుల్లో ఊదినా. ఒసే, నీ నోటి తూల వల్ల సులోచన చేతిలో ఇలా తిట్టు తిరచ్చిందే. అబ్బో, అది సక్కన కూర్చొని నిన్ను తిట్టిందా? దాని రంకు గురించి మనవులోనే కాదు, పక్కూళ్ళ వాళ్ళకు కూడా తెలుసు. ఇక ఆపు, ఎవరితో ఎట్లా మాట్లాడదో తెలియదు. నీ వల్ల ఊళ్ళో అందరితో లోళ్ళులే. అది కాదు. ఇంకేం మాట్లాడు నువ్వు? సరే, నేను నోరు తెరవడం వల్లే కదా నీకు ఇన్ని తిప్పలు. ఇవాళ నుండి వారం రోజుల దాకా నేను నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడా. నేను నోరు తెరిస్తే నీ మీద ఒట్టు. అదిరా జరిగింది. అప్పటి నుంచి మీ వదినే నోరు తెత్తలేదుగా. అందుకే నా వదినే ఊళ్ళే లొల్లిలన్నీ తగ్గినాయి. సరేరా, మళ్ళా కలుద్దాం. మేము బయటకు వెళ్తున్నాం. సరే అన్న.
లే. నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? ఈ రోజుతో మౌనవ్రతం బంద్. నీ మీద ఒట్టేసి వారం దాటింది. అమ్మయ్యా, ఈ వారం అయితే ఏం కాలే. మరందుకే మాట్లాడినా. ఇప్పుడు మంచిగుంది. మౌనవ్రతం మంచి చేసింది. గడబిడ మాట్లాడకుండా నిమ్మలంగా మాట్లాడుతున్నా. ఇగలే. నీ వారం నువ్వు మాట్లాడుకుంటే నాకు ఏ మంచి అనిపించలే. నువ్వు మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. నీ మాటే బంగారం.